జై భీమ్, జై భీమ్, జై జగ్జీవన్. అందరికీ నమస్కారం. ఒక మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం కూడా మనం అనుకున్నప్పుడు రాష్ట్రంలో ఒక ప్రయోగశాలగా మారి అనేక సంవత్సరాల నుంచి నడుస్తున్న ఒక పెద్ద కుట్ర. ఆ కుట్రలో భాగంగా అనేక రకాల వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారో మనం చూడటం జరిగింది. దేశంలో ఏ ప్రాంతానికి లేని విధంగా మన ప్రాంతానికి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో దీనికి సంబంధించిన పరాకాష్ఠ మనం చూడటం జరిగింది. గతంలో మతపరమైన రిజర్వేషన్లు ఈ దేశంలో తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్ర ప్రాంతం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో మత రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించడం జరిగింది. ఏ కూసానా కూడా మత రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పడం, అదేవిధంగా హైకోర్టు తీర్పు ఇవ్వటం, తర్వాత సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వటం, దొంగదారిన వాళ్ళని బీసీ పేరు మీద చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చే ఒక కుట్ర జరిగింది. ఇప్పటికీ అమలవుతుంది. దాన్ని ఎప్పటికైనా మనం పోరాటం చేసి తొలగించాలి. ఎందుకు తొలగించాలంటే ఇవాళ బలహీన వర్గాలు దాని కారణంగా నష్టపోతున్నారు. ఎక్కడంటే ఆంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల వైసీపీ నేతృత్వంలో అనేక చోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే చైర్మన్లు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు కూడా ఆ విధంగా బీసీ కోటా ఏదైతుందో దాన్ని వాళ్ళకి ఉపయోగించి, అంటే బీసీలకి అన్యాయం జరిగే విధంగా ఇవాళ ఇతర మతస్థులకు ఇచ్చే తీరు ఏదైతుందో మనం తప్పనిసరిగా దీన్ని ఖండించడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి, అంటే ఈ దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి నేటి వరకు కూడా జరుగుతున్న రద్దాంతమే. అంటే ఎవరికైతే హక్కు లేదో వాళ్ళు హక్కులు పొందుతున్న తీరు, ఎవరికైతే వ్యవస్థలో సంబంధం లేదో వాళ్ళు అధికారాన్ని పొందుతున్న తీరు, దాని కారణంగా మిగతా సమాజం అంతా కూడా వివక్షత గురవుతుంది. ఆ విధంగానే ఇప్పటికీ కూడా వాళ్ళకి కావలసిన ఏ ఆలోచనతో అయితే బాబాసాహెబ్ కానీ జగ్జీవన్ రామ్ గారి ప్రయత్నం చేసి ఆ వర్గాలకి ఆ ఫలితాలు చెందాలి, సమాజ స్థాపన జరగాలి అనే ఏకైతే ఆలోచన ఉందో ఆలోచనని ముందుకు తీసుకెళ్లకుండా దానికి ఆటంకం పరిస్తున్న శక్తులే ఇవి. ఇది నిజం, అందరికీ తెలిసిన నిజం, ఇదొక నగ్న సత్యం. అయినా కూడా ఈ యొక్క సత్యాన్ని బహిరంగంగా మాట్లాడలేని ఒక పరిస్థితి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే, దాని కారణంగానే దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఇది జరుగుతున్న తరుణంలోనే ఈ దేశంలో పెద్ద ఎత్తున మత మార్పులు ఏవైతున్నాయో చేయటం జరిగింది. ఈ యొక్క మత మార్పులు కూడా చేస్తున్న తీరు కూడా చాలా అత్యంత హేయం, నీచంగా జరుగుతుంది. ఒక ప్రలోభానికి, అలాగే ఒక వ్యవస్థలో మీరు చేరడానికి అవకాశం కల్పిస్తానని వాళ్ళని చేర్చే తీరు ఏదైతే ఉందో ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధం. దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెద్ద ఎత్తున దీన్ని నిర్ద్వందంగా ఖండించడం జరిగింది. ఆయన ఏ విధంగా ఖండించారు అనేది బయట మీకు ఆయన యొక్క సేయింగ్స్ చెప్పడం జరిగింది. ఏ విధంగా ఈ దేశంలో ఉండే ముఖ్యంగా ఎస్సీలు మతం మారితే ఏం జరుగుతుంది, వాళ్ళు సంస్కృతి నుంచి దూరం అవుతారు, వాళ్ళ యొక్క జీవితాన్ని కోల్పోతారు. కనుక మీరు మారే క్రమంలో దేని నుంచి మారాలని ఆలోచన చేయండి. ఆయన చివరికి మార్గదర్శనం చూపించాడు. ఆయన చెప్పాడు, ఈ దేశంలో ఏదైతే వివక్షత ఉందో, ఈ యొక్క అగ్రవర్ణాలకు సంబంధించిన ఏవైతే దాష్టికాలు ఉన్నాయో దాని నుంచి తప్పుకోవడానికి నేను యొక్క ప్రయత్నం చేస్తున్నాను. చివరికి ఆయన 1956లో ఎప్పుడైతే దీక్షాభూమిలో దీక్ష తీసుకున్నప్పుడు ఆయన చెప్పడం, అతి తక్కువ ప్రమాదం ఈ యొక్క సమాజానికి, సంస్కృతికి, ఈ యొక్క సాంప్రదాయాలకి జరగకుండా నేను అడుగులు వేశాను, మీరందరూ కూడా ఆ విధంగానే అడుగులు వేయండి అని సుమారు 5 లక్షల మంది తనతో పాటు అడుగులు వేయించాడు. మరి ఈరోజు ఏ మార్గంలో అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెళ్ళారో ఆ మార్గంలో ఎవరైనా ఒకరు అంబేద్కర్ అని చెప్పి ఎక్కువ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతున్నారో అడుగులు వేశారా మనం ప్రశ్నించాలి. అలాగే జాతి పితగా కోరుకునే మహాత్మా గాంధీ ఆయన స్పష్టంగా చెప్పాడు, చాలా అద్భుతమైన మాటలు చెప్పాడు. ప్రతి ఆయన హరిజన యొక్క పత్రికలో దీని గురించి చాలా ఎక్కువ రాశాడు.
ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన అంశంతో పాటు కన్వర్షన్ సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఒక అద్భుతమైన సేయింగ్, ఒక నోరు లేని ఆవు ముందు మీరు మత బోధన చేసి ఆ యొక్క ఆవు మతం మారింది అని చెప్పి మీరు ఎవరైనా చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. దాన్ని బ్యాప్టైజ్ చేశాము అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ఆ విధంగానే నిరక్షరాస్యులు, అలాగే ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళని నువ్వు మతం మార్చిన అంతే, వాళ్ళకేం అర్థం కాదు. నిజంగానే బైబిల్లో ఉండే ఒక్క పదం కూడా అర్థం కాదు, నాకే అర్థం కాదు. వాళ్ళకి దాంట్లో సంబంధించి అనేక రకాల పేర్లు కానీ అనేక రకాల కథలు కానీ ఎవరికి అర్థం కాదు. చెప్తారు, వాక్యం చెప్తారు, వాళ్ళు వింటున్నారా లేదా అర్థం చేసుకో అవసరం లేదు, అయిపోయావు. అంటే నువ్వు అర్థం చేసుకోకుండా నీ యొక్క హృదయంలో పెట్టుకోకుండా ఏదైతే మార్పు జరిగిందో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఆ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఈ యొక్క మత మార్పుడు జరిగిన తీరు ఇది తప్ప ఇంకోటి ఏం కాదు. కేవలం ప్రలోభాలు, ఎటువంటి లాభాలు పొందడానికి వాళ్ళ యొక్క మార్గంగా ఉంటుంది అని చెప్పి ఒక భ్రమ కల్పించావు. ఇవాళ తప్పనిసరిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మొన్న మందకృష్ణ మాదిగ గారు మనకు కూడా బాగా క్లోజ్, మనం కూడా ఆయనతో కలిసి నడిచాం. స్వయంగా ప్రధాన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన అక్కడ చేసుకున్న కౌగులించుకున్నారు. మందకృష్ణ మాదిగ గారు ముందెళ్ళండి, మీ అందరం వెనకాల. ఇవాళ కూడా మేము చెప్తున్నాం, మందకృష్ణ మాదిగ అన్నా నువ్వు ముందుకెళ్ళు, మీ వెనకాల మేము వస్తాం, దాంట్లో ఏం మార్పు లేదు. ఆయన ఏ వివక్షత ఏదైతే కొనసాగుతుందో దాని నుంచి ఆయన ఏదైతే ప్రయత్నం చేశాడో నడుస్తాం. కానీ ఆయన ఏ తీర్పు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడిన తీర్పు ఏ విధంగా ఈ యొక్క వ్యవస్థలో ఏ యొక్క సమాజానికి ఒక కులానికి సంబంధించిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎప్పటికీ అంగీకరించాం. వాళ్ళు మాట్లాడటం జరిగింది, చాలా పెద్ద ఎత్తున అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. కేవలం మాట్లాడటంతో పాటు అనేక రకాల ఇతర అంశాలు, సంబంధం లేని అంశాలని కూడా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఇవాళ సమాజంలో మరొకసారి కుల ద్వేషాన్ని పెంచే ఒక ప్రయత్నం జరిగింది. కొంత అడుగులు పడ్డే తర్వాత మాట్లాడటం జరిగింది. అన్నా నువ్వేంటివి మాట్లాడుతున్నావు, అయిపోయింది కదా, మళ్ళీ ఈరోజు ఉందా? ఒక బ్రాహ్మణ సమాజం అంతా కలిసి ఈ దేశంలో కుల వ్యవస్థని ఆ విధంగా కొనసాగించే పరిస్థితి నడుస్తుందా? జరిగింది, దీనే వాస్తవం లేదు, జరిగింది. దానికే కదా మనందరం కలిసి ఆ యొక్క వివక్షత వ్యతిరేకంగా ముందుకు సమాజం వెళ్ళాలి అని చెప్పి, సంస్కరించబడాలి అని చెప్పే ప్రయత్నంలో మనం ముందుకెళ్ళటం జరిగింది. అంటరానితనం కానీ మిగతా అనేక రకాల ఏవైతే మానవతకి కళంకంగా మిలిచే ఆ యొక్క అంశాలను తొలగించడానికి మనందరం కూడా కృషి చేస్తున్నాం. ఆ విధంగానే జాతీయవాద శక్తులు ఆ కళంకాన్ని తొలగించడానికి ఎంతవరకైనా వెళ్ళాలనే ఒక ప్రయత్నం. ప్రపంచంలో అంటరానితనం పాపం కాదు, ఇంకేది పాపం కాదు అని మాట్లాడింది మనమే. మధుకర దత్తాత్రేయ దేవరస్ గారు చెప్పారు ఈ విషయం. ఆ విధంగా మన యొక్క 3వ సరసంఘచాలకు చెప్పాడు. కనుక మనకి దీంట్లో ఆలోచనే లేదు. తప్పనిసరిగా ఇటువంటి ఆలోచన కానీ ఇటువంటి విషబీజం కానీ ఇంకా కొనసాగితే ఎక్కడైనా వ్యవస్థ ఉంటే దానిపైన సమరం చేస్తాం. ఎక్కడైనా దేవాలయ ప్రవేశం లేకుండా ఎక్కడైనా ఈ వర్గాలకి ఆ విధంగా చూసే ప్రయత్నం చేస్తే ఆ వ్యవస్థల్ని ఆ వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తాం. దాంట్లో ఇంకొక ఆలోచనే లేదు. అటువంటి ఆలోచన లేకుండా మనం చేయడం జరిగింది. ఎక్కడ ఒక డిఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అట్రాసిటీస్ యాక్ట్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి సంబంధించిన యాక్ట్లో చిన్న క్లాజ్ మారింది, పెద్ద ఎత్తున జరిగింది. వెంటనే మార్పు చేశాము, ఆ విధంగా ముందుకెళ్ళటం జరిగింది. అదే తీర్పు ఆధారంగా జరిగింది తప్ప ప్రభుత్వం ఆధారంగా జరగలేదు. కానీ ఆ రోజు బయలుదేరింది కుట్ర బయలుదేరిందంటే ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చడానికి, అంబేద్కర్ గారి ఆలోచన విధాన్ని పూర్తిగా తొంచడానికి నిజంగా మనం ప్రశ్నించాలి. అంబేద్కర్ గారి ఆలోచన ఏంటి, ఆయన ఆలోచన పదం ఏమిటి, ఇవి ఏం మాట్లాడాడు? ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్లో కేవలం హిందుత్వానికి సంబంధించిన మనువాదానికి సంబంధించిన అంశాలతో పాటు ఆయన ఈ యొక్క ఫారెన్ ఏవైతే రిలీజియన్స్ గురించి ఏం మాట్లాడాడు? మై థాట్స్ ఆన్ పాకిస్తాన్లో ఆయన జిహాదీ మైండ్ సెట్ కలిగిన ఇస్లామిక్ వాదాన్ని ఏ విధంగా తుంచాడో, పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏర్పడుతుంది, అక్కడుండే అణగారిన వర్గాల యొక్క జీవితం సమాధి అని చెప్పాడు. జోగీంద్రనాథ్ మండల్ ఇందాక రాధామోహన్ దాస్ గారు చెప్పారు. మనందరం కూడా జోగీంద్రనాథ్ మండల్ గారిని చదవాలి. ఆయన యొక్క వాంగ్మూలం పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. దాని పూర్తి రూపం మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఆ పుస్తకం కూడా మనందరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చెప్పడం జరిగింది, నేను చేసిన ఒక గొప్ప పొరపాటు. నేను అనుకున్నాను ముస్లిం లీగ్తో కలిసి పాకిస్తాన్లోకి వెళ్తే
what are the privileges the SC and STs are now availing, they will be enhanced, ఇంకా చాలా ఎక్కువ వస్తాయి. అటువంటి యొక్క ఆలోచనతో, అటువంటి యొక్క ఊహాతీత ఆలోచనతో నేను అడిగేశాను అందరినీ కలిసి పదండి మనందరం కలిసి పాకిస్తాన్లో చేరదామని చెప్పి ఆ రోజు ఆయన 75 లక్షల మంది ఎస్సీ ఎస్టీల్ని మీరు ఇక్కడే ఉండండి, పాకిస్తాన్లో, ఈస్ట్ పాకిస్తాన్లో ఉండండి, నేనున్నాను, నాతో పాటు ఇంకో 3 పార్లమెంటేరియన్స్ ఉన్నారు, మీ అందరం కూడా మీ హక్కులు కొనసాగిస్తాం, మీరు ఏదైతే అగ్రవర్ణ వ్యవస్థ ఆధిపత్యం చలాయిస్తున్న భారత్లో కానీ వెళ్తే మీకు ఎటువంటి హక్కులు రావు. కనుక ఆ విధంగా ఉంచడం జరిగింది. చాలామంది తరలి వెళ్ళిపోతుంటే ఆపాడు, నేనున్నాను. నాకు జిన్నా మొహమ్మద్ అలీ జిన్నా చెప్పాడు, మీరందరూ ఉండండి, మీ అందరికీ నేను రక్షిస్తాను. ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి ఇక్కడ ప్రివిలేజెస్ వస్తున్నాయో, ఏదైతే బ్రిటిష్ ఇండియాలో దానికన్నా ఎక్కువ పాకిస్తాన్లో వస్తాయని చెప్పాడు. కానీ కేవలం ఆయన స్వప్నం ఒక 6 నెలల్లోనే భంగం అయిపోయింది. పెద్ద ఎత్తున సూదులు ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్లో దాడులు చేశారు, గ్రామాల మీద దాడి చేశారు, ఫిషర్మెన్గా ఉన్న వాళ్ళ మీద దాడి చేసి ముస్లింలు కాల్చిపడేశారు. ఒక్కళ్ళని కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పెడితే వెళ్ళి వాళ్ళు ఏం తప్పు చేశారు, వాళ్ళని మీరు జైల్లో పెట్టారంటే నువ్వెవడరా చెప్పడానికి పో అని చెప్పి అక్కడున్న పోలీస్ మాట్లాడితే, నేను లా మినిస్టర్ నేను చెప్తే, నువ్వు లా మినిస్టర్ అయితే అక్కడ ప్రైమ్ మినిస్టర్ చెప్పు, ప్రైమ్ మినిస్టర్ ఆర్డరే అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అర్థం కాలే, వెళ్ళాడు, అందరినీ బ్రతిమలాడి నాకేం చెప్పారు అన్నాడు. అక్కడుండే ప్రావిన్షియల్ చీఫ్ మినిస్టర్ నైక్ అనే ఒక వ్యక్తితో మాట్లాడితే ఆయన అన్నాడు, అరే నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావు, నీకు ఎవడరా చెప్పాడు. అయిపోయింది, మన అందరం కూడా అల్లా సంబంధించిన వారసులం. అల్లా సంబంధించిన వారసులు అయిపోయిన తర్వాత ఇంకా రిజర్వ్, ఇంకా మన కులం ఏమిటి, మన కులమే లేదు. మనందరం కూడా అల్లాకి మనం ఆయనకి బద్దులే ఉండాలి. ఆయన కొందరు మనందరం ఒకటే. మీ అందరూ కూడా చెప్పండి, మీ అందరినీ కూడా అల్లా మాలిక్ అని చెప్పి అందరినీ కుబూల్ చేయించండి, అందరినీ కత్నీ చేయించండి, అందరూ కూడా సుంతి చేయించేసుకోండి, అందరం కూడా కల్మా చదువుదాం, మనందరం రేపటి నుంచి ఆ విధంగా కొనసాగుదాం. ఇంతకు అర్థం కాలే. మొహమ్మద్ జిన్నా దగ్గరికి వెళ్ళాడు. జిన్నా అన్నాడు, నేనేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పాడు. జిన్నా నువ్వు అన్నిన తర్వాతనే కదా నాకు చెప్పారు. ఎవరు చెప్పారు ఆయనకంటే, అతని రైట్ హ్యాండ్, ఎవరికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి రైట్ హ్యాండ్. తన యొక్క నియోజకవర్గాన్ని రాజీనామా చేసి అంబేద్కర్ గారిని తన నియోజకవర్గంలో నించోబెట్టి గెలిపించిన మహానుభావుడు జోగీంద్రనాథ్ మండల్. ఆ యొక్క ప్రాంతం బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. అంబేద్కర్ గారికి సీట్ లేదు పార్లమెంట్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన సీట్ని ఒకటి ఖాళీ చేయించి ఆయన్ని అక్కడ నించోబెట్టి యునానిమస్గా గెలిపించి తీసుకురావడం బట్టే ఆయన లా మినిస్టర్ అయ్యారు. అంబేద్కర్ గారు చెప్పారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే నేను అయ్యేవాడిని కాదు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏమి ఆయన వర్గానికి సంబంధించిన వాడు కాదు, మనం అనుకునే అగ్రవానాస. కానీ అంబేద్కర్ అక్కడ ఉండాలని కోరుకున్నాడు. మొత్తం ఆ రోజు పార్లమెంట్లో అందరూ కోరుకున్నారు. ఆయన ఉన్నాడు కాబట్టే ఆ రాజ్యాంగం రచించాడు, ఆ విధమైన హక్కులు కాపాడబడ్డాయి. కానీ తన రైట్ హ్యాండ్ అయిన జోగీంద్రనాథ్ మండల్ పాకిస్తాన్కి వెళ్ళి తన వాళ్ళందరికీ కూడా ఏ హక్కు కల్పించకుండా తన ముందే రక్తోత్పాదం జరిగి అందరూ కూడా మానవహోమం చేస్తుంటే, మత మార్పులు చేయాలి, మతం మార్చాలని చెప్పి అత్యాచారాలు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో పార్లమెంట్లో ఆయన మాట్లాడటం జరిగింది. మొత్తం కథలన్నీ చెప్పాడు. ఒకటి కథ చెప్తే మీరందరూ ఏడుస్తారు. పుస్తకం వచ్చేది, మనందరికి కూడా అది షేర్ చేయడం జరుగుతుంది. ఏడవటం జరిగింది, ఏడ్చి నేను తప్పు చేశాను. ఇవాళ హిందువులు కానీ ఎవరైతే ఉండిపోయారో వాళ్ళకి కానీ, అలాగే అనగానే వర్గాలకి ముస్లిం లీగ్ ద్వారా మాకు హక్కులు కాపాడబడతాయంటే దీనికన్నా మోసం ఇంకోటి లేదు. రావటం జరిగింది వెనక్కి. అంబేద్కర్ గారికి లెటర్ రాశారు. అంబేద్కర్ గారిని కలుద్దాం అన్నారు, కలవలే. నువ్వు నా మాట వెళ్ళే, కలవకపోతే అన్ని చోట్ల మాట్లాడు, అన్ని దళిత సమావేశాలకు వెళ్ళి మాట్లాడాడు. మీరు కానీ భారతీయతను దూరం చేసుకుంటే మీకు ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి ఆలోచన కానీ రాదు. ఈ దేశం, ఇందాక కేకే మొహమ్మద్ గారు చెప్పారు, ఎవరైనా ఆర్కియాలజికల్ ఆఫ్ ఇండియా సంబంధించిన సర్వేయర్ మన రామజన్మభూమిలో ఏవైతే నిక్షిప్తంగా ఉన్న ఆ యొక్క శిలలకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చాడో అటువంటి వాడు, భోజసాల్లో ఉండే అంశాలు బయటకు తీసుకొచ్చిన వాడు. ఆయన చెప్పడం జరిగింది, ఈ దేశంలో హిందుత్వం లేకపోతే ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీస్కి మనుగడ ఉండదు. ఈ దేశం యొక్క ధర్మం హిందూ ధర్మం. హిందూ ధర్మం మతం కాదు. ఈ ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ధర్మం పోతుందో మొత్తం మనం సమాజం నాశనం అయిపోతుంది. దానికోసం కాపాడాలి. ఎస్సీ ఎస్టీలు
గతంలో అనేక రాజా మహారాజులకి పెట్టెనకోటగా నిలబడి ఎవరైతే దేశంపై దాడులు చేస్తున్నారో వాళ్ళు ఎదుర్కొన్న వ్యక్తులు, సూర్యులు, అటువంటి గ్రీక్, హుణ, శుకులందరినీ కూడా తరిమి కొట్టిన జాతి. ఈ జాతి గురించి చెప్పడం జరిగింది. మొత్తం దేశం వ్యాప్తంగా ఉండే వివక్ష సంబంధించిన ఎవరైతే వర్గాలు ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని కాపాడారు. దాంట్లో ఇంకా ఆలోచన లేదు కనుక ఆ యొక్క ఆలోచనని తీసుకొచ్చి ఇది మన అందరం కూడా తప్పనిసరిగా అందరికీ చెప్పాలి. ఏమైపోయారు ఆ 70 లక్షల మంది ఎస్సీ ఎస్టీస్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో? ఈ ప్రశ్న అడగాలి. నిజంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ కాపును కూడా యాడ్ చేసుకునే మధ్య కాపు ఐక్యత వర్ధిల్లాలి అని నినాదిస్తున్నారు. పెద్ద ఎత్తున మన ప్రాంతం, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో నిజంగా ఉందా అని అడుగుతున్నాను. మనం తప్పనిసరిగా ఈ మాట మాట్లాడాలి, అడగాలి ఏం జరిగిందని. కేవలం ఇక్కడే కాదు, 370 35 అధికరణ రద్దు కాకముందు పాకిస్తాన్ ఏదైతే కశ్మీర్లో ఏం జరిగింది, అక్కడ ఎస్సీస్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందా, వాళ్ళకి సంబంధించిన చట్టాల్లో రక్షణ ఉందా, అక్కడ జాబ్ రిజర్వేషన్ దొరికిందా, దొరకలేదా, ఈ విషయం అడగాలి. ఇవాళ దాన్ని రద్దు చేస్తేనే అక్కడుండే పహాడీస్కి, అక్కడుండే గుజ్జర్స్కి, అక్కడుండే మిగతా ఎస్సీస్కి వాళ్ళ రిజర్వేషన్లు వచ్చాయి. మన యొక్క చట్టాలు వర్తింప చేయబడ్డా, లేకపోతే లేదు. కానీ ఇటువంటి యొక్క దారుణమైన పరిస్థితి అందరికీ తెలుసు, కానీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ దేశంలో జరుగుతుంది. దీనికి అమెరికా ఆర్టికులేట్ చేసింది. నిజంగానే మనందరం కూడా దీనిపైన అధ్యయనం చేయాలి. డీప్ స్టేట్ పాలిటిక్స్. ఈరోజు ప్రవీణ్ పగడాల, మొన్న కత్తి మహేష్, అలాగే ఈరోజు ఇంకో ఆయన రావణ్ అని ప్రశ్న అని చెప్పి ఆయన పేరు మార్చుకుని, వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఆలోచనలో భాగంగానే ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నారు. వీళ్ళు చేసే అన్ని కూడా ఆ యొక్క ఆలోచనా పదాన్ని పెంచి మళ్ళీ మనలో విద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితి. నేను ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడటం జరిగింది, నాకు హేట్ అంటే కోపం అని. అసలు హేట్ పెంచేదే నీలాంటి వాడు. ఎవరిని చూసినా నువ్వు తిట్టకుండా ఉండే పరిస్థితి. ఇలా ప్రైమ్ మినిస్టర్ నువ్వే మాటలతో మాట్లాడుతున్నావు, ఇంత ఘోరంగా మాట్లాడే తీరు నీకు వచ్చింది. ఇది దేశం, భారతదేశంలో నువ్వు అది ఇంకొక దేశం, నువ్వు ఏదైతే చైనా అనక అక్కడ వెళ్ళి మాట్లాడగలవా, ఆ చైనా ప్రైమ్ మినిస్టర్తో నువ్వు మాట్లాడగలవా, నీ యొక్క పీక తెగిపోతుంది. మాట్లాడలేని పరిస్థితి. అంటే మొత్తం భావ స్వేచ్ఛ, వాక్ స్వతంత్రం ఇచ్చిన ఈ దేశంలో నువ్వు ఏదంటే అది మాట్లాడగలుగుతున్నావు. ఆ మాట్లాడే పరిస్థితి ఇంకెక్కడైనా ఉంది. బార్డర్ దాటిన తర్వాత నేను ఆ దేశ ప్రధాని రాసుకెళ్ళంటానని నీకు డేరింగ్ ఉందా? అమిత్ షా గారిని ఏదైనా మాట్లాడగలుగుతారా? ఉంటారా? నువ్వు మాట్లాడి పైకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఏమంటావు? జస్ట్ ఆస్కింగ్ అంటావు, జస్ట్ అడుగుతున్నాను అంటావు. నిజంగానే ఇవాళ ద్వేషపూరిత వాతావరణం. ఏ విధంగా కాషాయాన్ని చూస్తే ఒళ్ళు కంపరం పట్టుకుంటుంది, నేను చూడలేకపోతాను. ఆ రోజు రోహిత్ వేములకు సంబంధించి వీడియోస్ చూసి అర్థమవుతుంది. కేవలం రోహిత్ వేములకు సంబంధించి ఆలోచన కాదు, అనేక మందిలో ద్వేషాన్ని రంగరించారు, ఒక విద్వేషాన్ని రంగరించారు, నరాన రంగరించి పంపించారు. వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు, వాళ్ళు యొక్క పాస్టర్స్ రూపంలో, మిగతా రూపంలో వచ్చి ఈ ద్వేషాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రకాల అబద్ధాలు, అనేక రకాల ఈ దేశంలో లేని ఆలోచనలు. నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ పనిచేశాను. నాకు మను అంటే అంశం నాకు తెలియదు, ఎవరు మను అనేది తెలియదు నాకు. నిజం ఇవాటికి కూడా తెలియదు. మనువాదులు అంటే నిజంగా నాకు అర్థం కాదు. నిజంగా మనువాది అంటే ఏంటి? మా నాన్నగారిని కూడా, మీరు కూడా మనువాది అంటే, మనువాది అంటే ఏంటి తెలియదు. మనువాది అంటే ఏదో మనందరం కూడా మనువాదులు అంటారు. నిజంగా మనువు సంబంధించిన అంశం ఒక్కడంటే ఒక్క స్వయంసేక్, ఒక ఆర్ఎస్ఎస్ సంబంధించిన మొత్తం 30 సంవత్సరాలు పనిచేసే ప్రచారకులు కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు కూడా ఈ యొక్క అంశమే మాట్లాడు. భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలు పనిచేశారు. ఎప్పుడైనా ఎవరైనా మనువు సంబంధించిన ఏదైనా అంశం ఏదైనా చోట ప్రచారం చేశారా, చెప్పారా, మీకు తెలియజేశారా? ఆ మాటే తెలియని మనకి ఆ యొక్క వాదాన్ని అణించి మనకి మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం ఉంటే మాట్లాడుతున్నారు. మనం తప్పనిసరిగా తిప్పుకొట్టాలి. ఎవరు మనువాదులు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, నేను కలియుగ మనువుని అన్నాడు, నేను అభినవ మనువు అన్నాడు. ఎందుకన్నాడంటే హిందూ కోర్టులో వచ్చినట్టు చెప్పాడు. మనం అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అటువంటి మార్పుకు సంబంధించి అనేక రకాల మనువులను అనేక మంది రాశారు. ఏ ధర్మం, ఏ శాస్త్రం అది శాశ్వతం కాదు, అది దేశం అంతా అమలు చేసే పరిస్థితి దేశంలో లేదు. డాక్టర్ బిడి సావర్కర్ గారు, అంబేద్కర్ గారు కలిసి ప్రయాణం చేశారు. సావర్కర్ గారు, అంబేద్కర్ గారు మతం మారి ఇలా వెళ్తున్నాను 1956, దాన్ని పిచ్చి చేస్తున్నాడు. ఇంకొక మాట లేదు, చాలా పిచ్చి చేస్తున్నాడు. రాశారు పెద్ద లెటర్, మీరందరూ కూడా తప్పనిసరిగా చదవాలి. సావర్కర్ గారు రాశారు, చేసి అన్నాడు, మై డియర్ ఫ్రెండ్, నాకు అత్యంత సన్నిహితుడు, అనేక రకాల విషయాలు మాట్లాడుకున్నావు. నువ్వు ఇది మారటం ద్వారా నువ్వేమవుతున్నావు తెలుసా? అనేక మతాలు ఉన్నాయి, హిందూ మతంలో అనేక మతాలు ఉన్నాయి. దాంట్లో ఒక మతంలోకి నువ్వు వెళ్తున్నావు అంటే ఈ సమాజంలో తక్కువ ప్రమాదం కలిగిన అంశంలోకి వెళ్ళావు, మంచి పని చేసావు. కానీ నువ్వు భావ స్వేచ్ఛ కలిగిన వాడు. నువ్వు ఏదైతే అనుసరిస్తున్నావో ఆ దేవుడిని తిట్టే అవకాశం నీకు కోల్పోయావు.
ఏ అంశాలు, ఏ శాస్త్రాలు, ఏ పద్ధతులు నీకు చెప్పిన యొక్క ధర్మాన్ని దాన్ని నువ్వు ప్రశ్నించే హక్కు కోల్పోయావు. ఇవాళ నువ్వు బందీ అయిపోయావు. నేను చూసి జాలిపడుతున్నావు, బందీ అయిపోయావు అని చెప్పాడు. నీకు ఇంత స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు, ఈ ధర్మంలోనే ఉంది, ఏదైనా మాట్లాడచ్చు. చర్వాకుడు లాంటి వ్యక్తి దేవుడు లేడన్నా కూడా నడిచింది. ఆయన పుస్తకాలు రాశాడు. ఈ సమాజంలో అనేక రకాల ఆ రోజు వివక్షత వ్యతిరేకంగా ఒక్కొక్కరు లేచాడు. నంబియార్ లేచాడు, మన యొక్క తిరువళ్ళు వారు లేచారు, అలాగే వల్లభాచారి లేచాడు, మధ్వాచారి, రామానుజాచారి, అనేక మంది ఒక్కొక్కరు లేచారు. వాళ్ళు ప్రవచించారు, అది నిజం అనుకుంటే అది వాళ్ళ మతం అయిపోయింది. ఆ విధంగా వెళ్ళటం జరిగింది. అనేక మతాలు వచ్చాయి, ఒకటి కాదు రెండు, ఎన్ని మతాలు అన్ని మతాలు, ఎవడి ఇష్టం వాడిది. ఈ దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏ ఇష్టాన్ని ఆ ఇష్టమే మతం అంటే. మతం అంటే ఇంకోటి ఏం అర్థం లేదు. ఆయన ఇందాక కాషాయం వేసుకున్నాడు, ఈయన బ్లూ వేసుకున్నాడు, నేనేమో వైట్ వేసుకున్నాను. ఏది కరెక్ట్? నాకు వైట్ బాగా ఇష్టం. మీ అందరూ వైట్ వేసుకుంటేనే బాగుంటారు, వాళ్ళే గొప్పవాళ్ళని నేను అనుకుంటే ఎంత మూర్ఖత్వం. నాకు తీపి ఇష్టం, ఈయనకి కారం ఇష్టం, ఈయనకి వగరిష్టం, ఆయనకి పులుపు ఇష్టం. కనుక నాకు తీపి ఇష్టం కాబట్టి మీ అందరూ తీపి తినాలి. తీపి తినని వాడు దుర్మార్గుడు, దెయ్యం, రాక్షసుడు, వాడు నరకానికి వెళ్తాడని నేను అన్నాను అనుకోండి. నా తీపి తినేవాళ్ళందరూ అవును కరెక్ట్ అనుకుంటారు. కానీ అది నిజమా? దానంత మూర్ఖత్వం, అవివేకం, అధర్మం ఇంకోట్లేదు. ఆ విధంగా జరిగింది. వాళ్ళ సమాజంలో కొనసాగుతుంది. 70% పైగా మమ్మల్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, ఉండొచ్చు. కానీ అందరూ మూర్ఖత్వంలో పయనిస్తున్నారు. ఇవాళ అందరం సమానత్వం కోసం ఆలోచన చేస్తే ఏ విధంగా మన సమానత్వం వస్తుంది? మనందరం ఒకటైన అభిప్రాయం దేశంలో కలిగించకపోతే సమాజం మనుగడే ఉండదు. మనం ఎప్పటికప్పుడు కొనసాగిస్తే ఇంకా ఈ మత విద్వేషాలు ఎంత కలిసి రెచ్చగొట్టుతాం. ఎంతకాలం ఇవాళ ఈ యొక్క ఏ వాదన లేదో ఆ వాదాన్ని తీసుకొచ్చి ఇవాళ పిడివాదం చేసి మాట్లాడతారు. దీన్ని తప్పనిసరిగా ప్రశ్నించాలి. ఆ విధంగా మనం ప్రశ్నించడం కోసమే ఈ యొక్క కార్యక్రమం చేస్తాం, ఇంకోటి కాదు. ఆ విధమైన ప్రశ్న ఎవరి మీద సంధించాలి వాళ్ళని అడుగుతున్నాం. ఎవరి మీద పోరాటం చేయాలి? చెప్పాడు మిత్రుడు, చెప్పాడు, మంచి విషయం చెప్పాడు. ఎవరి మీద నువ్వు పోరాటం చేయాలి? ఎవరిని అడగాలి? ఇవాళ బ్రాహ్మణులందరూ కూడా కుల వ్యవస్థ తీసుకొచ్చి మన అణగారిని చేశారు. కనుక పోరాటం చేశారు. 100 సంవత్సరాల క్రితం పోరాటం ప్రారంభమైంది. మధ్యలో అనేక రకాల విజయాలు సాధించారు. కొంత ఓకే, ఆ రోజు జరిగింది, అగ్రవర్ణ వ్యవస్థ కారణంగా జరిగిందని. కానీ వాళ్ళను ప్రశ్నించేందుకు ఇంకా వివక్షత పోలేదు. బ్రిటిష్ వాళ్ళే ఈ దేశంలో చెప్పడం జరిగింది, రిజర్వేషన్స్ అక్కర్లేదని చెప్పింది. 1936లో ఇచ్చే సమయంలోనే వాళ్ళు చెప్పారు అక్కర్లేదని చెప్పారు. వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళందరూ సమానం అయిపోతారు, వాళ్ళు వివక్షత పోతున్నారు. వాళ్ళు పోలేదని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు కలిసినా మీ క్రైస్తవంలో 50 సంవత్సరాలు ఉన్నా కూడా మాకు వివక్షత పోలేదు. ఇప్పటికీ కూడా మమ్మల్ని వివక్ష గురి చేస్తున్నారు. ఎవరు గురి చేస్తున్నారు? ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎవరిని ప్రశ్నించాలి? నాకు మిత్రుడు మోహన్ గారు చెప్పారు కదా, మనం ప్రశ్నించాల్సిన మిషనరీస్ పైన, పాస్టర్స్ పైన, బిషప్స్ పైన, పోప్ పైన, ఎవరైతే ఢిల్లీలో ఇంకో చోట కూర్చున్న ఆ యొక్క పెద్ద పెద్ద పీఠాలను ప్రశ్నించాలి. మాకు కాలేదు, నువ్వు చెప్పావు, కాలేదు నాకు అడగాలి. కనుక ఇది తప్పని చెప్పు, వివక్షత పోతుందని చెప్పు, నాకు కుల వ్యవస్థ నిర్మూలమైపోయి నేను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పు. నీతో పాటు కూర్చోబెట్టుకున్నా అని చెప్పు. కూర్చోబెట్టుకోరు. చర్చెస్ ఆర్ డివైడెడ్ అకార్డింగ్ టు క్యాస్ట్. చర్చెస్ ఆర్ డివైడెడ్ అకార్డింగ్ టు దేర్ మనీ. విశాఖపట్నంలో కూడా పెద్ద చర్చిలు, చిన్న చర్చిలు ఉంటాయి. ఈ చిన్న చర్చి వాడిని పై చర్చికి తీసుకెళ్ళి మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి? సుమారు 50-60 ఉన్నాయి. మనం మీ కేరళ వెళ్ళాం ప్రచారానికి, చేస్తే ఆశ్చర్యం వేసింది. ఇన్ని ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి. ఒక చర్చి ఇంకో చర్చికి వెళ్ళు, కలిసి మాట్లాడుకోరు. ఆ యొక్క నన్ను ఈ యొక్క చర్చిలోకి రాదు. ఆ విధమైన వివక్షత ఉంది. వివక్షత ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎవరైతే క్రైస్తవం తీసుకున్నారో వాళ్ళే పెద్ద ఎత్తున అన్టచబిలిటీ ఈ దేశంలో ప్రపంచంలో తెచ్చారు. ఈ దేశంలో బ్లాక్ అండ్ వైట్ ఎన్ని సంవత్సరాలు పెట్టింది? అమెరికన్ క్రిస్టియన్ సొసైటీ అందరూ కూడా అక్కడ క్రిస్టియన్స్ వాళ్ళు చెప్పారు వి హెయిల్ ద లార్డ్ అని చెప్పి మేము ప్రమాణం చేసి వస్తామని చెప్పి. వాళ్ళందరూ కూడా 1969 వరకు వాళ్ళకి ఓటింగ్ రైట్ కూడా ఇవ్వలే. వాళ్ళు మనిషి కింద కూడా ట్రీట్ చేయలే. ఏ ఉద్యోగాల్లో అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ప్రవేశం లేదు. మన యొక్క కింద ఉన్న సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడు ఇచ్చింది? 1991లో వచ్చింది. 1991 వరకు వాళ్ళకి అపార్థైడ్ ఉంది. నో బ్లాక్ ఇస్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. వాళ్ళకి సపరేట్ కాలనీస్ రానివ్వరు మిగతా కాలనీస్. మనందరూ క్రైస్తవులే కదా, ఎందుకు రానివ్వలేదు? ఇంతకాలం ఆఫ్రికన్స్ ఎందుకు మోసం చేశారు? రెడ్ ఇండియన్స్ ఏం చేశారు? ఇవాళ ఇవన్నీ అడగాలి. అనేక రకాలుగా మొత్తం సమాజాన్ని అంతా కూడా మీరు పెట్టుకొని ఇవాళ దాని ద్వారా అవుతుందని కాదు. ఇవాళ ఆ యొక్క ఆలోచన మనం ప్రశ్నించాలి. ఆస్ట్రేలియా ఉండే అబారిజిన్స్ యొక్క పరిస్థితి ఏంటి? అమెరికాలో ఉండే నేటివ్ అమెరికన్స్ పరిస్థితి ఏంటి? యూరోప్లో ఉండే అక్కడక్కడ సమాజాలు ఉన్న వాళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి? ఇవాళ
దేశంలో జరుగుతున్న పరిస్థితి. ఈవెంజలిస్టిక్ క్రిస్టియానిటీ ప్రపంచాన్ని మనుగడకి అది యొక్క అడ్డుగోడ, సమాజాన్ని సమసమాజ స్థాపన చేసే అవకాశం లేదు. తప్పనిసరిగా మత మార్పుల వ్యతిరేకంగా మనం ఇవాళ గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క వేదిక యొక్క ఆలోచన కూడా మత మార్పుల యొక్క నిరోధక చట్టాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది, గతంలో ఎప్పుడు మాట్లాడలేదు. ఇది ఒక పెద్ద ప్రయత్నం జరిగింది, అనేక మంది అనేకసార్లు కలిస్తే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఈ యొక్క పరిస్థితి కారణంగా ఏం జరుగుతుందనే విషయం ఆయనకి కళ్ళ కట్టిన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా చెప్పాలి. మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి మాట్లాడటం మొదలుపెట్టాడు కనుకనే ఆయన పైన దాడి జరుగుతుంది. ఆయన పైన జరుగుతున్న దాడి ఎందుకంటే ఈ విషయాలు మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదటి నుంచి బీజేపీ మాట్లాడుతుంది కనుక వీఆర్ నోన్ డెవిల్స్, వాళ్ళ అన్నోన్ డెవిల్స్ ఆర్ కమింగ్ కనుక వాళ్ళపైన దాడి చేస్తున్నారు. అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. దాన్ని మాట్లాడటం కారణంగా వ్యూవర్షిప్ పెరుగుతుంది కనుక ఎక్కువ మాట్లాడేద్దాం, ఏదంటే అది మాట్లాడేద్దాం. దీన్ని ఊరుకునేది లేదు. అరెస్ట్ చేయడం జరిగింది. వెంటనే అరెస్ట్ చేస్తే తర్వాత లోతుగా వెళ్తే ఒకటి అంతర్జాతీయ శక్తులతో సంబంధం, దేశానికి సంబంధించిన టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసిన వాళ్ళతో పాటు సంవాదం. కేవలం అదే కాదు, ఈ యొక్క నెక్సల్ సంబంధించిన బ్యాచ్ ఏదైతుందో వాడిని కడిగి పారేస్తే వాళ్ళందరూ కూడా తిరిగి బ్రతకాలని ఒక పరిస్థితి. దేశ వ్యతిరేకంగా ఉండే శక్తులతో కలిసి సంవాదాలు, వాళ్ళతో కలిసి మాట్లాడటాలు, వీళ్ళనందరినీ ఉపేక్షించాలా, వాళ్ళకి ఆ చట్టం వర్తింప చేయకూడదని మాట్లాడుతున్న మనవాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి మేధావులు మీ ప్రశ్నిస్తున్నాం. ఒకసారి అవకాశం ఉంటే నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంటెలిజెన్స్లో, తీసుకో, రిపోర్ట్ తెచ్చుకో. ఏం ప్రలాపనలు మాట్లాడు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, దేశానికి సంబంధించిన అధికార పీఠం గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, ఆర్మీ గురించి ఏం మాట్లాడాడు తెప్పించుకో. నిజంగా ఆ చట్టం వర్తింప చేయకూడదంటే వర్తింపజేయం. ఇవాళ వేదిక దొరికింది, ప్రభుత్వంపై కోపం ఉంది, మాట్లాడి అందరితో కలిసి మాట్లాడి. నాగేశ్వరరావు గారితో కూడా అడుగుతున్నాను. నాగేశ్వరరావు గారు కూడా ఒక విషయంలో ముందుకు రావడం జరిగిన తర్వాత వేదిక పంచుకున్నాడు. ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. ఆయన కూడా వేదిక మీద ఉన్నాడు. ఇవాళ ఈ దేశంలో సమాజంలో వివక్షత, ద్వేషాన్ని పెంచే ఒక ప్రయత్నం కులపరంగా, మతం పరంగా చేసే శక్తులందరినీ కూడా తప్పనిసరిగా వాటి పీచమణచాలి. డాక్టర్ మన వాజ్పేయి గారు చెప్పినట్టు విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్ అని చెప్పాడు, పార్లమెంట్లో చెప్పారు వాజ్పేయి గారు. మనం తప్పనిసరిగా వీ హ్యావ్ టు క్రష్ దిస్ మైండ్ సెట్. అది ప్రారంభం కావాలి. ఆంధ్రాలో మనం గట్టిగా మాట్లాడాలి. అనేక మంది దీంట్లో మేధావులు కలవాలి. మనం కూడా ఆ విధమైన తయారవ్వాలి. తయారయ్యారు చాలామంది శక్తి, ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో తయారయ్యారు కనుక వాళ్ళందరూ కూడా పిలవడం జరిగింది. మన దగ్గర కూడా తయారు కావాలి. మనం కూడా గట్టిగా మాట్లాడి, నిజం ఇదేమి ఎవరి మీదో లేకపోతే ఏదో మనం చేసే ఒక పరిస్థితి కాదు. ఇదొక అంత నగ్న సత్యం, మన ముందు కళ్ళెత్తి కల్పిస్తున్న సత్యం, కానీ మాట్లాడలేని పరిస్థితి కనుక తప్పనిసరిగా వీటిపైన మాట్లాడటం కోసమే మన యొక్క ప్రయత్నం చేసాం. ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. మనం అన్ని చోట్ల చెప్పాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాడుకుంటారు అనేక రకాలుగా, హైందవ సమాజానికి సంబంధించిన అనేక రకాల చేశారు. తప్పనిసరిగా ఎవరైనా వివక్షత గురైతే మనకి వెంటనే రియాక్ట్ అవుతాం, మనం కూడా రియాక్ట్ అవుతాం. కేవలం ఆ రియాక్షన్ అక్కడే. దాని తర్వాత జరిగిన పరిణామాలు, స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ ఆలోచనలో వచ్చిన మార్పు, 56 మధ్యలో ఆయన జరిగిన ప్రయాణం, ఆ ప్రయాణంలో మనం కూడా భాగస్వాములు ఉన్నాం. జాతీయవాద శక్తులు ఆయనకి అండదండగా ఉండటం, వెళ్ళటం, మాట్లాడటం. గాడ్గే మహారాజ్ ఆయనతో పాటు అడుగు అడుగు కలిపి ఎప్పటికప్పుడు మాట్లాడాడు. స్వతంత్ర వీర సావర్కర్, మాధవరావు, సదాశివరావు, గోల్వల్కర్, దత్తోపంత్ టెంగ్డేజీ లాంటి అనేక మంది నిత్యం మాట్లాడుతున్నారు. ఏ అంశాల కోసం అయితే ఆలోచన చేశాడో అన్నింటినీ అంగీకరించారు. సమయం లేదు నాకు, ఈ యొక్క సమాజానికి మార్గదర్శనం ఇవ్వాలి, నాకు సమయం అయిపోతుంది, ఆరోగ్యం కూడా క్షీణించింది అనే ఒక అభిప్రాయంతో ఆయన ఆ విధంగా వెళ్ళటం, అతి తక్కువ ప్రమాదం కలిగే బౌద్ధంలోకి వెళ్తూ ఆయన సమాధి చెప్ప. బౌద్ధం గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. బౌద్ధం అంటే ఎన్లైటన్మెంట్. ఎవరికి వారు ఆ విధంగా మనం ఒక ప్రయత్నం చేస్తే, సత్యాన్వేషణ చేస్తే మనకు కలిగే జ్ఞానం, ఆ విధంగా జ్ఞానం కలిగితే మనం విల్ బికమ్ బుద్ధాస్. మనందరం బుద్ధులు కావాలి, ఇంకొక మార్గం లేదు. ఈ దేశం చెప్పేది సత్య అన్వేషణ, మీ ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. బుద్ధుడు పొందాడు కనుక బుద్ధుడయ్యాడు. ఆ రోజుండే సమాజంలో ఉండే అనేక రకాల ఏవైతే రిచువల్స్ ఉన్నాయో, అనేక రకాల విషయాలు వ్యతిరేకంగా అవును ఎందుకు జరుగుతుందని చెప్పి ఆయన ఒక జ్ఞానం వచ్చి ఆయన ఒక మార్గం చెప్పాడు.
అనేక మంది బుద్ధులు ఉన్నారు మన దేశంలో, అనేక మంది బుద్ధులు ఉన్నారు. ఒక బుద్ధ భగవానుడు ప్రపంచం పాపులర్ అయ్యారు కాబట్టి అటువంటి అనేక మంది జ్ఞానం సంపాదించి చెప్పారు, ఒక మార్గం చెప్పాడు, అదొక వే. అటువంటి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం వెళ్ళినా చివరికి చేరేదే పరమేశ్వరుడినే. కనుక ఈ యొక్క మార్గాలన్నిటి గురించి చెప్పి ఆ విధంగా తీసుకెళ్ళాడు, ఈ సమాజాన్ని ఉద్ధరించాడు. ఇవాళ అటువంటి బుద్ధ భగవాన్ని స్వీకరించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ మార్గాన్ని. ఆయన కూడా ఈ యొక్క వివక్షత సంబంధించి అనేక అంశాలని ప్రశ్నించి కాదు ఇది అనే నిజాన్ని తెలుసుకునే విధంగా ఆయనకు ఒక రకమైన జ్ఞానోదయం అయింది. తప్పనిసరిగా ఎస్సీ సమాజంలో ఈ యొక్క ఆలోచన మనం రేకెత్తించాలి, ప్రశ్నించాలి, మాట్లాడాలి. అవును ఏం జరుగుతుందని చెప్పి ఒక్కసారి వాళ్ళు పరికించి ప్రయాణం మొదలు పెడితే, చెప్పిన మాటలు వినకుండా ఒక్కసారి నేర్చుకుంటే, ప్రయాణం మొదలు పెడితే వాళ్ళకి అర్థమవుతుంది సమరసత సంబంధించిన అనేక రకాల విషయాలు ఈ దేశంలో ఏ విధంగా ప్రారంభం, ఏ విధంగా వెళ్ళింది. ఎవరు చెప్పాడు? మన త్యాగయ్యకి, మన యొక్క రామదాసుకి, అలాగే మన అన్నమయ్యకి బ్రహ్మం ఒక్కటే నాకు అంశం. శంకర భగవత్పాదులు కూడా చెప్పాడు అద్వైత సిద్ధాంతం ఏ విధంగా లేదని చెప్పి. ఆయన కూడా మధ్యలో అభిప్రాయం కలిగింది. తర్వాత మొత్తం అంతా ఒకటి. ఈ యొక్క అర్థం ఏంటంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే ఆలోచన, అంతా మొత్తం బ్రహ్మ సృష్టి. అదే మన యొక్క జాతి యొక్క అంశం. మనందరికీ కూడా గోత్రాలు ఉంటాయి. వీళ్ళ ఎస్సీ ఎస్టీస్కి గోత్రాలు ఉన్నాయా? మనందరం కూడా ఆ గోత్రాలంటే మనందరికీ కూడా ఋషి ముని యొక్క పరంపర వారసులు. మనందరం ఋషి ముని యొక్క బిడ్డలమే. మనందరి యొక్క డిఎన్ఏ ఒకటే. బ్రాహ్మణి యొక్క డిఎన్ఏ, ఎస్సీ యొక్క డిఎన్ఏ కూడా ఒకటే. దానికి సంబంధించిన వివరాలు వాళ్ళ జెనెటికల్ కూడా రావటం జరిగింది. ఎక్కడ కూడా ఆర్య ద్రావిడ సిద్ధాంతం కానీ, ఈ యొక్క కులం అనే ఒక అంశం కానీ ఈ దేశంలో తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. దళిత్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చింది వాళ్ళే. మన దగ్గర అనేక రకాలు ఉన్నాయి, వివక్ష ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ కులాన్ని ఆ విధంగా వర్గీకరించి మనలో ఆ కుల జాడ్యాన్ని పెంపొందించి మనం కొట్టుకు చావాలనే ఒక ప్రయత్నం ముస్లిం హిందూగా అయిపోయింది. ఇంకా కొట్టుకోవాలి, ఎంత కొట్టుకుంటే బాగుంటుంది ఆ విధంగా తయారు చేశారు. క్రిటికల్ అనాలిసిస్ థియరీ చేశారు. ఏ విధంగా కొట్టుకోగలిగితే బలహీనమైన సమాజం పైన ఆధిపత్యం చెలాయించాలని ఒక కుట్రతో జరిగింది. ఇప్పటికే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మానస పుత్రులు ఉన్నాం. అనేక మంది మన మధ్యలో ఉన్న అంతర్గత శత్రువులు. ఈ యొక్క డీప్ స్టేట్లో ఉండేది ఏంటంటే ఈ యొక్క అంతర్గత శత్రువులు మనలోనే ఉంటారు. మనకు తెలియదు, నిజంగానే తెలియకుండా దానిపైన పోరాటం చేస్తాం. కనుక ఈ యొక్క ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన మనం తుంచాల్సిన అవసరం ఉంది, క్రష్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్రష్ చేసే విధంగా ఆలోచన చేసి మన యొక్క రాజ్యాంగాన్ని రక్షించాలి. ఆ రాజ్యాంగాన్ని రక్షించే విధంగా మన ప్రయత్నం జరగాలి. ఆ విధంగా కుల విద్వేష నిర్మూలన వేదిక ప్రారంభమైంది. కేవలం ప్రారంభం, ఒక మొదటి అడుగు మాత్రమే. మనందరం కూడా అనేక మంది మేధావులను ఇలా కలపాలి.